మంత్స్ 4 మంత్స్ ఉండిపోయా. నా ఫ్రెండ్స్ అయితే 3 మంత్స్ అయితే కోచింగ్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకైతే జాబ్ అయితే వచ్చేసింది. నాకైతే జాబ్ రాలేదు, కోచింగ్ వెళ్ళలేదు. మధ్య తరగతి కుటుంబంలో అమ్మాయిగా పుట్టి బాధలన్నిటిని ఫేస్ చేసి చదువుకున్న తర్వాత జాబ్ రాకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసండి. నేనైతే ఫేస్ చేశాను. నా వీడియోనైతే నా ఛానల్‌లో మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు అంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫెయిల్యూర్‌తో ఎవ్వరు స్టాప్ అవ్వద్దు. నేనే ఇన్స్పిరేషన్ అంట. ఏదో తోపని చెప్పట్లేదు. నాకు జరిగింది మాత్రం నేను చెప్తున్నాను. నాకు జాబ్ రాదేమో అని నేనైతే ఇంట్లో కూర్చొని స్టిక్ అయిపోయాను. చాలా అంటే చాలా బాధ అయితే పడిపోయాను. మా అమ్మ నాకొకటే చెప్పింది. ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది. వెంటనే ఏది రాదు. సక్సెస్ అనేది చాలా ఫెయిల్యూర్స్ అయిన తర్వాతే వస్తది అనేసి, నేనైతే హైదరాబాద్‌కెళ్ళిపోదాము అనేసి నేనైతే హైదరాబాద్‌కైతే స్టార్ట్ అయిపోయాను. 1 మంత్ అయితే కోర్స్ తీసుకున్నాను. ఆ తర్వాత నేనేంటంటే ఇంటర్వ్యూస్‌కి ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. కానీ నాకొక్కటి కూడా రాలేదు. అదేమన్నా నాకైతే జాబ్ అయితే రాలేదండి. నేనైతే అంతటితో ఆగలేదండి. నేనక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం గట్టిగా చెయ్యాలి. ఈసారి రావాలి. ఎందుకు రాదు అనుకోని గట్టిగా అనుకోని నౌకరీ, లింక్డ్ఇన్ ఇలా సాఫ్ట్‌వేర్ జీవితం, టెలిగ్రామ్‌లో ప్రతి ఒక్క దాంట్లో నేనైతే అప్లై చేసుకుంటూ వెళ్ళి ఫైనల్‌గా టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్, అసెంచర్ అయితే నాకైతే రావడం జరిగింది. నేనైతే టీసీఎస్‌ని అయితే చూస్ చేసుకొని జాయిన్ అయితే అయిపోయానండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో బ్యాక్ బోన్ అయితే ఉంటారు అని అంటారు కదా! నా లైఫ్‌లో మా అన్నయ్య అయితే నేనైతే చెప్తానండి. నా లైఫ్‌లో నా జాబ్ తర్వాత ప్రతి ఒక్కటి మా అన్న అంత కేర్‌గా తీసుకున్నాడు. నేనైతే మా నాన్నని అన్న వాళ్ళ అందరిని నోర్లు అయితే మూపించానండి. ఒక ఆడపిల్లని ఇంత చదివించి జాబ్ రాలేదు ఏంటి అని ఎన్నో మాటలైతే అని అన్నారు. నేనైతే ఇంకా జాబ్‌తోనే ఇంటికైతే వెళ్ళిపోయాను. మా నాన్న వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనైతే నెక్స్ట్ పార్ట్‌లో పెడతాను. నేనసలు ఎలా చదివాను? ఏం కోర్స్ తీసుకున్నారు? నన్నెలా అడిగారు క్వెషన్స్? ఇంటర్వ్యూ నేనెలా ఫేస్ చేశాను? ఏంటి అనేవని నేను నెక్స్ట్ పార్ట్‌లో పెడతాను. నేనైతే మీకు చెప్పాల